నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 60వ భాగం. ఎందుకనో చేతులు బాగా వణుకుతున్నాయండి అంది గోమతి తన భర్తతో. చాలా రోజుల తర్వాత తనంతట తానుగా ఆయన చక్రాల కుర్చీలో కాకుండా మామూలు కుర్చీలో కూర్చున్నాడు. భార్యని తేరిపారా చూశాడు. చాలా కాలం తర్వాత నా ముందింత అందంగా తయారై నిలబడినందుక పరిహాసమాడాడు ఆయన. గోమతి అందంగా సిగ్గుపడింది. నీలాంటి అందగత్తికి సిగ్గు కూడా ఒక ఆభరణమే అని మొదటిసారి నిన్ను చూసినప్పుడే తెలుసుకున్నాను గోమతి అన్నాడు జమీందార్ కోటేశ్వరరావు. చాలే ఊరుకోండి, పిల్ల పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇప్పుడు సరసాల మనకి మరింత సిగ్గుపడుతూనే మురిపంగా మందలించింది గోమతి. ఆయన చిన్నగా నిట్టూర్చాడు. నన్ను క్షమించగలవా గోమతి అడిగాడు తలదించుకుని. ఆమె చటుక్కున ఆయన దగ్గరికి చేరుకుని ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుంది. తన పాదాల దగ్గర మోకాళ్ల మీద కూర్చున్న భార్య కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు ఆయన. ఎందుకా మాట అంటున్నారు లాలనగా అడిగింది. ఎందుకంటే ఒక భర్తగా నీకు రక్షణగా నిలబడవలసిన నేను అసక్తుడినే అలా మంచం మీద పడి ఉండి ఆ సోమసుందరం దుష్టత్వాన్ని చూసి కన్నీరు కార్చడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను. చిన్నారి సిరి నీకు అడ్డుగా నిలబడడం నేను గమనించి సిగ్గుతో చితికిపోయాను అన్నాడాయన గాద్గదికంగా. అంటే మీకు ఈ విషయం అంటూ చటుక్కున తన చేతులని వెనక్కి తీసుకోబోయింది గోమతి. ఆయన వదలలేదు. ఆయన చేతుల్లో బలానికి ఆమె విసిపోయింది. చిన్నగా నవ్వాడాయన. ఏమీ చేయలేను అన్న నైరాస్యం నన్ను మరింత ఆసక్తుల్ని చేసింది. తేరుకోవాలనే కోరిక నశించిపోయింది. కానీ భార్గవ రాక మాత్రమే కాదు, సంకీర్తన రాక కూడా నాలో పోరాడాలనే కోరికని బలోపేతం చేసింది. ఆ దుర్మార్గుడు స్నేహం పేరుతో నాలో విషాన్ని నింపుతున్నాడని భార్గవ తీసుకువచ్చిన డాక్టర్లు చెప్పే వరకు వాడు అంతకు తెగించగలడని అనుకోలేదు నేను. ఇక నేను శక్తిని ప్రోధి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. అందుకే పట్టుదలగా ఫిజియోథెరపిస్ట్ చెప్పిన వ్యాయామాలని క్రమం తప్పకుండా చేస్తున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. నీకు రక్షణగా నిలబడాలన్న పట్టుదల నన్ను ముందుకు తోస్తోంది అన్నాడు ఆమె చేతులని తన గుండెకి హత్తుకుంటూ. ఏమండి అంటూ ఆమె అతని గుండెల మీద వాలిపోయింది ఆనందంతో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. ఊరుకో గోమతి, ఇక మనం కన్నీరు పెట్టే రోజులు అయిపోయాయి. భార్గవ్ వచ్చే సమయం అయింది. లేచి మొహం కడుక్కో. చాలా రోజులైంది మనం ఒక వేడుకకి హాజరే అన్నాడు ఆమెని ఉత్సాహపరుస్తూ. ఆమె లేచి భర్త చెప్పినట్టుగా తయారై వచ్చి సింధూరం అతని చేతికి అందించింది. చాలా ఏళ్ల తర్వాత నవ్వుతూ భార్య నుదుటిన దిద్దాడు సింధూరాన్ని. ఇద్దరి మొహాలు భావోద్వేగాలతో నిండిపోయాయి. సంకీర్తన తయారై వచ్చేసరికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. పిన్ని, చాలా అందంగా ఉన్నారు మీరు. బాబాయ్ పక్కన నిలబడితే ఈడు జోడుగా భలే ఉన్నారు శిరీష్ లాగానే పిలుస్తూ నవ్వుతూ అంది సంకీర్తన. సిగ్గుపడిపోయింది గోమతి. కోటేశ్వరరావు తన మీసాలని దువ్వుకుంటూ గుంభరంగా నవ్వాడు. ఇద్దరూ కలిసి ఆయనని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువచ్చారు. అప్పటికే భార్గవ కారుని తీసుకువచ్చి అక్కడ ఆపాడు. 7 సీటర్ కావడంతో వెనక సీట్లో కూర్చున్నారు కావేరి, విశ్వనాథ్. జమీందారుని జాగ్రత్తగా మధ్య సీట్లో కూర్చోబెట్టాక ఆయన పక్కన కూర్చుంది గోమతి. తలుపు మూసి ప్యాసింజర్ సీట్లో కూర్చుంది సంకీర్తన. ఒకరినొకరు ఆనందంగా పలకరించుకున్నాక భార్గవ కార్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. భార్గవ, నాకు ఒక ఆలోచన వచ్చింది. కొన్ని నిమిషాల మౌనం తర్వాత అన్నాడు జమీందార్. చెప్పండి బాబాయ్ అన్నాడతను. తన ఆలోచనని వివరించాడు అతనికి. ఓ సూపర్ ఐడియా బాబాయ్, సర్ప్రైజ్ కూడా అన్నాడు ఆనందంగా నవ్వుతూ. మరి కావేరేమంటుందో అంది గోమతి సంశయిస్తూ. ఏమనేది లేదు. భార్గవ మీద మీ అందరి మీద నమ్మకం ఉంది. భార్గవ నిర్ణయాన్ని కాదన్ను చెప్పింది కావేరి హుందాగా. సూపర్ అన్నాడు భార్గవ నవ్వుతూ. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూనే గోపి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఒకే ఊరి వాళ్ళు మాత్రమే కాదు, మంచి స్నేహితులు కూడా కావడంతో సూరి తల్లిదండ్రులు కూడా ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు వీళ్ళకి స్వాగతం చెప్పడానికి. అప్పటికే పురోహితుడు కూడా వచ్చి ఉండడంతో వీళ్ళక్కడికి చేరుకోగానే సందడి మొదలైంది. శిరీష, హరిణి పరుగున వచ్చి గోమతికి చెయ్యి అందించారు. ఆమె కిందికి దిగాక గోపి, భార్గవ వచ్చి జమీందారుని లోపలికి తీసుకువెళ్లారు. ఎలా ఉన్నావు గోపి ఆప్యాయంగా అడిగాడాయన. బావున్నానండి వినయంగా సమాధానం ఇచ్చాడతను. ఏరా గోపి, అనే రోజులు పోయాయి, నాకన్నా పొడవుగా ఉన్నావు అన్నాడాయన అందమైన గోపిని పరిశీలనగా చూస్తూ. ఎంత ఎదిగినా మీ ముందు చిన్నవాడినేనండి. మీరు ఎప్పట్లానే ఒరే గోపి అంటే నాకు బాగుంటుంది అన్నాడతను. ఆయన నవ్వేశాడు. సూరజ్ శిరీష తల్లిదండ్రుల్ని రిసీవ్ చేసుకున్నాడు. మొదటిసారిగా తన కూతురు కోరుకున్న వాడిని చూశారు వాళ్ళిద్దరూ. చూడడానికి స్పోర్ట్స్ పర్సనాలిటీలా ఫిట్గా అందంగా ఉన్నాడు సూరి. గోపి అంత నెమ్మదస్తుడు కాదని అతని మొదటి మాటలోనే అర్థమైంది వాళ్ళకి. కానీ చిచ్చుబుడ్డి లాంటి శిరీషకి సూరజ్ లాంటి వాగ్దాటి ఉన్న అబ్బాయి సూట్ అవుతాడని అనుకున్నారు వాళ్ళు. అక్కడ మగపెళ్లివారు, ఆడపెళ్లివారు అన్న తేడా లేకుండా పోయింది. ఒకరినొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నారు. సుదర్శనం గంభీరంగా పలకరిస్తే రాధిక ఆప్యాయంగా అందరినీ పేరు పేరున కుశలం అడిగింది.
చూడగానే గోపికి కానీ రేఖకి కానీ ఆ అందమైన నవ్వు ఎక్కడి నుంచి వచ్చిందో ఇట్టే తెలిసిపోయింది కావేరికి. ఇల్లు చిన్నదైనా కానీ చాలా పొందికగా ఉంది. అణువణువులోనూ ప్రేమ ఆప్యాయత కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య బలమైన బంధం పెనవేసుకుపోయిందని గ్రహించింది తెలివైన కావేరి. అందరూ కూర్చున్నారు. భార్గవ కళ్ళు మాత్రం రేఖ కోసం ఆత్రంగా వెతుకుతున్నాయి. ఆమెని రతీదేవిలా తయారవ్వమన్నది ఈ రోజు కాదు కాబట్టి ఆమె ఎలా వస్తుందా అన్న ఆతృతలో ఉన్నాడతను. అతను మాత్రం ఎప్పట్లానే తెల్లని బట్టల్లో ఉన్నాడు. తెల్లని కుర్తా పైజమా వేసుకున్నాడు. షాంపూ చేసిన పట్టులాంటి జుట్టు గాలికి ఎగురుతూ ఉంటే వెనక్కి తోసుకుంటున్నాడు. తమ పని పూర్తి కావడంతో తయారై వచ్చిన శిరీష, హరిణి తమ వాళ్లతో కూర్చున్నారు. ఈసారి వాళ్ళిద్దరే కాదు, సంగీతను కూడా వాళ్లతో పాటుగా మ్యాచింగ్ చీర కట్టుకుంది. ముగ్గురు ఒకే రంగు చీరల్లో అక్కచెల్లెళ్లల్లా ఉన్నారు. అంతలో రేఖని బయటికి తీసుకొచ్చింది గోమతి. ఆమెని చూడడానికి రెండు కళ్ళు చాలలేదు భార్గవ్కి. నెమలికంఠం బెనారస్ పట్టుచీరలో పురివిప్పిన నెమలిని గుర్తుకు తెస్తూ వయ్యారంగా నడిచి వచ్చిందామె. మ్యాచింగ్ గాజులు, మెడలో సింపుల్గా ఉన్న హారం, చెవులకి జూకాలు, జడలో పువ్వులతో పెళ్లి కూతురులా ఉంది. ఆ క్షణం ఆమె మెడలో తాళి కట్టి తన సొంతం చేసుకోవాలని అనిపించింది అతనికి. అతని మనసు తెలిసినట్టుగా ఆమె ఒకసారి అతని వైపు చూసి చప్పున తలదించుకుంది. నిశ్చితార్థ వేడుక ప్రారంభమైంది. ఇరువైపుల వాళ్ళు తాంబూలాలు మార్చుకున్నారు. భార్గవ రేఖల పెళ్లి 4 రోజుల తర్వాత ముహూర్తానికి నిశ్చయించబడింది. రేఖ పుట్టి పెరిగిన ఊరిలో. తర్వాత ఉంగరాలు తొడిగించారు వాళ్ళ చేత. నాదొక సూచన, వాళ్ల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించాక అన్నాడు జమీందార్. చెప్పండి జమీందార్ గారు అన్నాడు సుదర్శను. ముందు నన్ను బావగారంటేనే చెప్తాను షరతు విధించాడు నవ్వుతూ. తటపటాయించాడు సుదర్శను. ఆ విషయంగా మాట్లాడాలనే అనుకుంటున్నాను అన్నాడాయన. చెప్పండి అన్నయ్య గారు. తెలివైన రాధిక ఆలస్యం చేయలేదు. నవ్వాడాయన. హరిణి గోపిల నిశ్చితార్థం, సూరి శిరీషుల నిశ్చితార్థం కూడా ఇప్పుడే కానిచ్చేద్దామని నా ఉద్దేశం. అప్పుడు 3 పెళ్లిళ్ళు ఒకేసారి మన ఊళ్ళో జరిపించొచ్చు సూచించాడాయన. కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలిందక్కడ. సూరి తల్లిదండ్రులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అంతకన్నా కావలసిందేముంది బావుగారు, అలాగే కానిచ్చేద్దాం. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది, కోరి వస్తానంటే కాదనే మూర్ఖులం కాదు అన్నాడు సూరి తండ్రి. శిరీష పెళ్లి చూపులు డైరెక్ట్గా నిశ్చితార్థంలోకి మారిపోయేసరికి ఆమె సిగ్గుపడిపోయింది. సూరి ఆమె వైపు చూసి నీకు ఇష్టమేనా అన్నట్టుగా కళ్ళతోనే అడగడం గమనించిన కావేరి చాలా ఆనందంగా ఫీల్ అయింది. శిరీష తల ఊపి అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో. తను అనుకున్నంత ఆలోచన లేనివాడు కాదు సూరి అని ఆమెకు అర్థమైంది. అప్పటికప్పుడు మరొక 2 నిశ్చితార్థాలకి ఏర్పాట్లు జరిగిపోయాయి. రాహుకాలం లేకుండా చూసి చెప్పాడు పురోహితుడు. అలా ఆ రోజు అనుకోకుండానే ఒక నిశ్చితార్థం బదులు 3 జరిగిపోయాయి. ఉంగరాలు లేవు అనుకుంటూ ఉండగా ఆశ్చర్యం కలిగించేలా భార్గవ తన జేబులో నుంచి వాటిని తీసిచ్చాడు. బావ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాడు అన్నాడు సూరి నవ్వుతూ. మరి మీలాంటి కత్తుల్లాంటి బావమరుదులు, అందమైన చెల్లెళ్ళు ఉన్నప్పుడు తప్పదుగా అన్నాడు కన్నుకొట్టి. నవ్వాడు అందరూ. గోపి హరిణిల పెళ్లి, సూరి సిరిల పెళ్లి కూడా భార్గవ రేఖల పెళ్లి రోజుని కుదరడంతో పెద్దవాళ్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. పురోహితుడికి భారీగా సంభావన ఇచ్చి పంపించాక పెద్దవాళ్ళందరూ కూర్చుని అసలైన మాటలు ప్రారంభించారు. పిల్లలు, మీకు ఒక 2 గంటల సమయం ఇవ్వబడింది. ఎక్కడికి వెళ్ళి సమయం గడుపుతారో మీ ఇష్టం, కానీ మాకు మాట్లాడుకునే సమయం ఇవ్వండి అన్నాడు జమీందార్. ఆనందంగా అక్కడి నుంచి లేచాయి 3 జంటలు. సంకీర్తనకి లేవాలో అక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. రాకీర్తి, పెద్దవాళ్లతో ఏం చేస్తావు? అందరం పెరట్లోకి వెళ్దాం. రేఖ ఆమె సమస్యని తీర్చేసింది. పిల్లలందరూ పెరట్లోకి వెళ్ళిపోయాక చిన్నగా కంఠం సవరించుకున్నాడు జమీందార్. అందరూ ఆయన వైపు తిరిగారు. మీకందరికీ ఈ పాటికి మన చుట్టూ జరుగుతున్న ఘోరం తెలిసే ఉంటుంది అన్నాడాయన. చిన్నగా తలలు ఊపారందరూ. ఆ దుర్మార్గుడు సోమసుందరన్ నా స్నేహితుడని నమ్మాను, కానీ వాడు నన్ను వెన్నుపోటు పొడిచాడు అన్నాడు గాఢంగా నిట్టూర్చి జమీందారు. ఇక్కడే కాదు బావగారు, ఊళ్ళో కూడా మీ పేరు చెప్పి వాడు చెయ్యని అరాచకం లేదు అన్నాడు బాధగా సుదర్శను. అంటే ఏం చేశాడా దరిద్రుడు? భయంగా అడిగాడు జమీందారు కోటేశ్వరరావు. పట్నంలో తనంటే ఎవరో తెలియకపోవచ్చు, కానీ తమ ఊళ్ళోనూ ఆ పరిసర గ్రామాల్లోనూ మంచి పేరు ఉంది ఆయనకి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. మీరు స్థాపించిన స్కూళ్ళని ప్రైవేట్ స్కూల్స్గా మార్చి లక్షల్లో ఫీజులు దండుకోవడం మొదలుపెట్టాడు. దానితో అక్కడ పేదవాడికి స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ప్రాంతాలలో వాటి అభివృద్ధికి పాటుపడకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళని స్థాపించాడు మీ పేరు మీద. రైతులకి మీరు ఉచితంగా ఇచ్చే కంపోస్ట్ ఎరువుల విషయమే ఎత్తడం మానేశాడు. వర్షాలు సరిగ్గా రానప్పుడు మీరు చేసే ఆర్థిక సహాయాన్ని పూర్తిగా ఆపేశాడు చెప్పుకుంటూ వెళ్ళాడు సుదర్శనం. వింటున్న కొద్దీ రక్తం మరిగిపోయింది జమీందారికి. ఆ క్షణమే ఊరు బయలుదేరాలన్నంత ఆవేశం వచ్చేసింది. ఆవేశపడకండి అంది గోమతి భయంగా. ఆవేశం కాదు గోమతి, మనకి జరిగిన అన్యాయాన్ని మనం మౌనంగా భరించాం. మన బిడ్డలకి జరుగుతున్న అన్యాయాన్ని నిస్సహాయంగా చూస్తూ రోధించాం.
కానీ ఇప్పుడు మనని నమ్ముకున్న ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని సహించడం నా వల్ల కావడం లేదు అన్నాడు జమీందారు కోపంగా. మన గోపివాడికి బుద్ధి చెప్పడానికి సరైన ప్లాన్ వేశాడు. అది ఇప్పటి నుంచే అమలవ్వబోతోంది అన్నాడు సూరి తండ్రి. అందరూ అతని వైపు తిరిగారు. ఎలానో 3 పెళ్ళిళ్ళు ఒకేసారి అనుకుంటున్నాం కాబట్టి ముందుగా మేము ఊరు వెళ్తాం. మాతో పాటుగా సుదర్శనాన్ని రాధికని తీసుకుపోతాం. అక్కడ ఏర్పాట్లు చూడడంతో పాటుగా మీరు ఊరు రాబోతున్నారన్న వార్తని మెల్లమెల్లగా ఊరంతా వ్యాపించేలా చేస్తాం అన్నాడతను. అవును బావుగారు, ఇప్పటికీ మీరంటే భక్తి భావాలు ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ మీకు అండగా నిలబడతారు. మీరు ఏం చేయదలుచుకున్నా అప్పుడు ధైర్యంగా చేయొచ్చు. అక్కడే వాడికి బుద్ధి చెబుదాం అన్నాడు సుదర్శను. అలా పెద్దవాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ప్లాన్ని వేసుకున్నారు. వాళ్ల ప్లాన్ ప్రకారం సూరి గోపిల తల్లిదండ్రులు మన్నాడే తమ గ్రామం బయలుదేరేలాగా, వారం రోజుల తర్వాత జమీందారు దంపతులు భార్గవ్ తల్లిదండ్రులు బయలుదేరేలాగా నిర్ణయించుకున్నారు. ఇక పిల్లలందరూ ఇక్కడ పనులు పూర్తి చేసుకుని 10 రోజుల్లో అక్కడికి చేరుకోవాలి. కేశవులు వాళ్లతో వస్తాడు. ఆ సాయంత్రం ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరారు. ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. బట్టలు, బంగారం షాపింగ్ అక్కడ చేసేటట్టుగా అనుకున్నారు. ఆ పనులు కావేరి, గోమతి తమ ఆధ్వర్యంలో పిల్లల చేత చేయించాలని నిర్ధారణకు వచ్చారు. పెళ్లి సందడి మొదలైంది. అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ముందుగా గణపతికి మీది కట్టి అప్పుడు పనులు ప్రారంభించారు వాళ్ళు. ఒక పక్క నుంచి భార్గవ సోమసుందరాన్ని ఊపిరి పీల్చుకొనివ్వలేదు. తనకి తెలిసిన అన్ని మార్గాల నుంచి అతని మీద ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. వ్యాపారంలో జరుగుతున్న అవకతవకలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆడిట్ వాళ్ళు కూడా అతన్నే తప్పుపట్టి వివరణ ఇవ్వవలసినదిగా పట్టుపట్టారు. ఇదంతా జమీందారు నిర్ణయమని ఆయన మీదకి తోసేసి బుకాయించబోయాడు. కానీ అధికారులు అస్సలు ఒప్పుకోలేదు. అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అతి కష్టం మీద సోమసుందరం లాయర్ అతన్ని అరెస్టు కాకుండా రక్షించగలిగాడు. సుందరం గారు, ఎక్కువ రోజులు వాళ్ళని ఆపలేం. ఈ లోపుగా మీరు ఈ వ్యాపారాన్ని వదిలించుకోండి. తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని సలహా ఇచ్చాడు ఆ లాయర్. కానీ ఆ సలహా రుచించలేదు సోమసుందరానికి. రియల్ ఎస్టేట్ పేరు చెప్పి వస్తున్న డబ్బు మొత్తం తన ఖాతాలో వేసుకున్నాడు. రాజకీయ నాయకుల సహాయంతో భూమిని కబ్జా చేయడం, లాభాలకి అమ్ముకోవడం అతనికి అలవాటైపోయింది. మనిషి రక్తం మరిగిన పురిలా విలవిల్లాడిపోతున్నాడు ఇప్పుడు. అధికారులని డబ్బుతో కొనేస్తే ఈ వ్యాపారం తనకే మిగులుతుంది కదా అనుకున్నాడు. దురాశ దుఃఖానికి చేటో అనే సూక్తి అతను చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకోలేదో లేక పెద్ద వయసు వల్ల మర్చిపోయాడో తెలియదు. కానీ ఆ ఆలోచన లేనట్టుగా తన ప్లాన్ తను వేసుకోవడంలో మునిగిపోయాడు. అందరు ఆఫీసర్లు డబ్బుకి లొంగరన్న విషయం గ్రహించేటంత తెలివి సోమసుందరానికి ఉంటే పతనానికి చెరువులో ఉండేవాడు కాదు. 2 రోజుల తర్వాత అతను ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. కొడుకు వినోద్, భార్య కృష్ణవేణి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. చెట్టంత కొడుకు వెధవైనా సరే చూడగానే ప్రాణాలు లేచొచ్చింది అతనికి. క్షమించాలి. వినోద్ రాగానే ఎదురుపడిన శిరీష వైపు కన్నార్పకుండా చూశాడు. వాడి చూపు ఒంటి మీద తేళ్లు జెర్లు పాకుతున్నట్టుగా అనిపించగా మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. కింది పెదవిని కొరుక్కుంటూ ఆమెను ఎప్పుడు ఎలా లొంగదీసుకోవాలా అన్న ఆలోచనలో పడిపోయాడు వినోద్. సరిగ్గా అప్పుడే అతని కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. తన కళ్ళని నమ్మలేనట్టుగా కళ్ళు నులుముకుని మరీ చూశాడు మేడమెట్లు ఎక్కుతున్న వయ్యారి భామని. సన్నగా, నాజూకుగా, బలంగా పట్టుకుంటే నలిగిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉన్న అందమైన అమ్మాయి కళ్ళ ముందు కనిపించేసరికి గుటకలు వేశాడు వినోద్. కావాలనే నడుమును మరింత వయ్యారంగా తిప్పుతూ సంకీర్తన హరిణి గదిలోకి చేరుకుని తలుపులు వేసి బల్లిలా గోడకి ఖర్చుకుపోయింది భయంతో. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది, అడవిగురం పరుగులు తీస్తున్నట్టు. అక్కడే కూర్చుని ఇన్విటేషన్ కార్డుల డిజైన్ గురించి ఫోన్లో గోపితో చర్చిస్తున్న హరిణి ఆమెని అలా చూసి కంగారు పడింది. గోపికి విషయం చెప్పి కాల్ కట్ చేసి ఆమె దగ్గరికి వచ్చింది. ఏం జరిగింది కీర్తి అడిగింది ఆమె భుజం మీద చెయ్యి వేసి. చెమటతో తడిసి ముద్దయిపోయి ఉంది అప్పటికే సంకీర్తన. వాడి ముందు అలా నటించడం నా వల్ల కావడం లేదు హరి. వాడిలోని మృగాన్ని కళ్ళారా చూసిన దాన్ని ఎదురుపడడానికి భయంగా ఉంది అంది తడారిపోతున్న కంఠంతో. ఇలా కూర్చో మంచం మీద అంటూ మంచినీళ్లు అందించింది ఆమెకి. అంతలో తలుపు తీసుకుని లోపలికి వచ్చిన శిరీష అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నించింది. ఏమైంది అడిగింది. అది వినోద్ గాడి పని అయి ఉంటుందన్న ఊహతో. ఆ వినోద్ గాడి చూపులకి భయపడింది. ఆమె ఊహని నిజం చేస్తూ చెప్పింది హరిణి. శిరీష ఆమె పక్కన కూలబడింది. నిజమే కీర్తి, వాడి చూపులు తట్టుకోవడం నిజంగా చాలా కష్టంగా ఉంది. వాడిని అసలు మన ఊరు కాదు, మన కుటుంబానికి దూరంగా తరిమేయాలంటే ఏదో ఒకటి గట్టిగా ఆలోచించాలి అంది శిరీష తీవ్రంగా. గోపి చెప్పిన ప్లాన్ అమలు చేయాలంటే భయంగా ఉంది. వాడితో స్నేహం నటించి బయటికి తీసుకువెళ్ళి వాడిని ఇరిగించడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు హరి. అసలు వాడి చూపులే నాకు చిక్కగా అనిపిస్తున్నాయి. ఇక వాడితో నవ్వుతూ మాట్లాడడం నా వల్ల కాదు అంది సంకీర్తన. ఇంతవరకు వచ్చాక ఆమె అలా భయపడడాన్ని హరిణి, శిరీష బాగానే అర్థం చేసుకున్నారు. ఆమె మీద ఆల్రెడీ అత్యాచారం ప్రయత్నం జరిగింది.
ఆ రాక్షస అనుభవం నుంచి ఆమె కోలుకోవడం అంటే మాటలు కాదు. తమ అందరి స్నేహం వల్ల ధైర్యం తెచ్చుకుని ఇంతవరకు రాగలిగింది. గోపి మాటలు గుర్తొచ్చాయి హరిణికి. కీర్తి వినోద్ని చూడనంత వరకు పర్వాలేదు హరి, కానీ చూశాక కూడా అంతే ధైర్యంగా ఉండగలదని నేను అనుకోవడం లేదు. మగాడిగా నాకు ఆ బాధ తెలియకపోయినా ఊహించడానికి ప్రయత్నించాను హరి. నేను అడవిలో వెళుతూ ఉండగా హఠాత్తుగా నా మీదకు ఒక పులి దూకితే నా పరిస్థితి ఏంటి అన్నది ఊహిస్తే అంతకు రెట్టింపు భయం ఒక అమ్మాయికి తనని బలవంతంగా అనుభవించాలనే మగాడిని చూస్తే కలుగుతుందేమో. నా దగ్గర ప్లాన్ బి ఉంది అన్నాడు. అదే చెప్పింది వాళ్ళకి హరిణి. ప్లాన్ బీనా? గోపి అసలు ఏది ఆలోచించకుండా ఉండడా? ఆశ్చర్యపోయింది సంకీర్తన. చిన్నగా నవ్వింది హరిణి. అన్ని కోణాల నుంచి ఒక సమస్యను గురించి ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేయడంలో అపరచాణక్యుడు మన గోపి అంది శిరీష. పొగడ్తలు చాలే అంది హరిణి గర్వంగా ఫీల్ అవుతూనే. ఇంతకీ ఆ ప్లాన్ బి ఏంటి అడిగింది సంకీర్తన ఆసక్తిగా. హరిణి తలుపులు గడియ వేసి వచ్చింది. కీచక వధ చెప్పింది. అంటే? ఇద్దరు ఒకేసారి అడిగారు. నర్తనశాల సినిమా చూడలేదా అడిగింది సీరియస్గా ఇద్దరిని. చూసామన్నట్టుగా తల ఊపారిద్దరు. ఈ వినోద్ గాడిని అలా ముగ్గులోకి దింపాలి. వాడి భరతం పట్టేది అన్నయ్య చెప్పింది హరిణి సీరియస్గా. కళ్ళు విప్పార్చుకుని విన్నారిద్దరు. వద్దు హరి, అన్నయ్యని ఇందులోకి లాగొద్దు. ప్రశాంతంగా ఉన్న తన జీవితంలో ఏమాత్రం తేడా వచ్చినా వదిన అది తన వల్ల అని బాధపడుతుంది చెప్పింది సంకీర్తన. నిస్సహాయంగా చూసింది హరిణి శిరీష వైపు. ఆమె అన్నదానిలో కూడా ఒక పాయింట్ ఉంది. భార్గవికి చిన్న దెబ్బ తగిలిన రేఖ మనసు బాధపడుతుందన్న విషయం మాట ఉంచితే అది తన జాతకం వల్లే అనుకుంటే మొత్తం అంతా మొదటికొస్తుంది. మరెలా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంది శిరీష. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.